మెడికల్ కాలేజ్ పత్రం స్టార్ట్ చేయి. అప్పుడు నువ్వు మొగోడు అంటాం మేము ఆదోని ఎప్పుడైనా కానీ మొగోడు అని చెప్తాం నీకు. నువ్వు మెడికల్ కాలేజ్ నీ పర్సెంటేజ్ కోసం నీ స్వార్థాల కోసం ఇచ్చేసి మా నాయకుల గురించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకుల గురించి కానీ ఖబర్దార్ పార్థసారథి గారు నువ్వు మాట్లాడితే నిన్ను ఆదోని నుంచి తరిమి కొట్టే కానీ మేము సిద్ధంగా ఉన్నాము. మా నాయకులు పిలిపిస్తే అని మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు నీకు. నువ్వు ఒక సర్వసభ్య సమావేశంలో నువ్వు పీకలేమంటావా? నువ్వేం పీకినావు వీడు ఆదంలో వచ్చి? నువ్వు సొంతంగా నువ్వు ప్రైవేటంగా నీ ఫ్యామిలీకి నువ్వు హామీ ఇచ్చినావు కదా. నువ్వు ఫ్యామిలీని తీసుకున్నాడు సెంట్రల్లో మా ఎమ్మెల్యే నా 56 వాటర్ షెడ్లు శాంక్షన్ చేయించినాడు. ఇదే మీ సర్వసభ్య సమావేశంలో మీ మినిస్టర్లతోనా కలెక్టర్లతోనా అందరితో కొట్లాడి ఇదే ఆలూరు నియోజకవర్గంలో ఇరుపక్షాన అదే మా సొంత మండలము ఆస్పర్ మండలము కరువు మండలంగా ప్రకటించినాడు. మరి ఇదే ఆలూరు నియోజకవర్గంలో అత్యధిక పట్టిన వర్గాలు ఈరోజు కంది పంట అయితేనేమి, పత్తి అయితేనేమి, ఆమ్దాలు అయితేనేమి, ఆదోని నియోజకవర్గంలో గుడ్లు అయితేనేమి ఇంత అత్తడికి వచ్చిన వర్షాలకు ఎక్కువ దెబ్బతిన్న పంట ఆదోని నియోజకవర్గము. నీకు సెంట్రల్లో అంతో ఇంతో ఉందన్నావు కదా పార్థసారథి గారు, సెంట్రల్లో అంతో ఇంత ఉన్నావు కదా. మరి కరువు మండలంగా ఎందుకు ప్రకటించుకోలేకపోయినావు నువ్వు? నీకు దమ్ము ధైర్యం ఉంటే కరువు మండలంగా ఎందుకు ప్రకటించలేవు నువ్వు? నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే గతం అన్నీ చెప్తున్నాం లెక్కతో సహా. నీకు దమ్ము ఉంటే రా, ఆర్ట్స్ కాలేజ్కి వస్తావా, శ్రీరాజ్ భాష సెంటర్కి వస్తావా, ఎంలో ట్రైనింగ్కి వస్తావా? నీకు దమ్ము ఉంటేరా, నేను వస్తా. మా ఎమ్మెల్యేలుగానే వద్దు నీకు, నేను ఒక్కడే చాలు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదూరులో సాయం వద్దు, ఆలూరులో విరుపక్షాన్ని వద్దు. నువ్వు మొగడు అయితే నువ్వు దమ్ము ఉంటే రా, నేను వస్తా. నేను లెక్క చెప్తానికి. వాళ్ళ స్థాయి ఏది వరకు వాళ్ళు ఈరోజు ప్రజాసేవకి కట్టుబడి ఉన్నారు. నువ్వు నమ్ముతావు. ఈరోజు ఆలూరు నియోజకవర్గం తరఫున మొన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే మాట్లాడిన తీరుని ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ నాయకులుగా నేను ఖండిస్తున్నా. కానీ మొన్న మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మా ఎమ్మెల్యే చిప్పిగిరి విరూపాక్షన్న ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే సర్వసభ్య సమావేశంలో మన కలెక్టర్ గారు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, అందరూ కావచ్చు, అక్కడ అందరూ పాల్గొనడం జరిగింది. కానీ ఆలూరు నియోజకవర్గంలో ఉండే సమస్యలపైన ఆలూరు మా ఎమ్మెల్యే గారు కొన్ని ప్రస్తావనలు మాట్లాడినారు. అక్కడ అయ్యా మా నియోజకవర్గంలో అత్తడిపడిన వర్గము ఆలూరు నియోజకవర్గము ఎత్తడిపడిన నియోజకవర్గం కాబట్టి తాగునీరు సాగునీరు చాలా ఇబ్బంది ఉంది. కానీ తాగునీరు చాలా కొన్ని గ్రామాల్లో ఇబ్బంది ఉందని కలెక్టర్ గారికి వినిపించుకున్న సమయంలో, కానీ ఈ ఆలూరు సమస్యల గురించి మా అన్న విరూపాక్షన్న మాట్లాడే సమయంలో ఆదోని ఎమ్మెల్యే అక్కడ జోక్యం చేసుకొని ఈ కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ అందరు కానీ మా ఆలూరు తరఫున మాట్లాడే జిల్లా పరిషత్లో మా విరూపాక్షన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు నేను మీడియా ముందుకి రావడం ఒకటే కారణం. ఎందుకంటే ఈయన అన్నాడు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, మీరు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంది, మీరు ఏం పీకినారని ఈరోజు మాట్లాడతారనే విధంగా మాట్లాడినారు ఈయన పార్థసారథి గారికి. పార్థసారథి గారికి ఒకటే మేము సూచన చేస్తున్నాం నీకు. గతంలో మేము ఇచ్చిన 2019 నుంచి 2024 వరకు ఏమైతే హామీలు ఇచ్చినారో మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు అసెంబ్లీలో మాకు మైక్ ఇకపోతే బయటకు వచ్చి 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనాలకి ఒక నవరత్నాలుగా ఒక మేనిఫెస్టో తయారు చేసి నన్ను గెలిపిస్తే ఈ పథకాలన్నీ అమలు చేస్తానని ప్రతి పల్లె నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి. అదే సందర్భంగా ఇదే ఎన్నైతే హామీలు ఇచ్చినాడో దాదాపుగా 120 హామీలు ఇచ్చినాడు. 120 హామీల్లో చెప్పుకొని అన్ని అమలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గతంలో గురించి ఈయన మాట్లాడుతున్నారు పార్థసారథి గారు. గతంలో మేము చేసినవి చెప్తా, కానీ ప్రజెంట్గా మీరు వచ్చి దాదాపుగా 10 నెలలు అవుతుంది ప్రభుత్వంలో వచ్చి నీకు మీరు ఆ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడినాడు. మా ఎమ్మెల్యే విరూపాక్షన్న ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు,
ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు. ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్లో ఆలూరు నియోజకవర్గానికి ఒక బీసీలకి పెద్దపీట వేసి 5 సంవత్సరాలుగా మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు అట్లాంటి అవకాశం ఇచ్చిన నాయకుడిని, పార్టీని అందరినీ విమర్శిస్తున్నావు నువ్వు. కానీ మాకు ఎందుకు బాధ ఇస్తుందంటే ఈరోజు నువ్వు నమ్మతావులో మేము అడుగుతున్నాం, నిన్ను సూటిగా ఒకటే అడుగుతున్నాం. నేను ఇచ్చిన హామీల గురించి మేము చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీల గురించి మీరు చెప్పండి. పార్థసారథి గారికి ఒకటే మాట చెప్తున్నాం, 2019లో మేనిఫెస్టో మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చూపించి 2019 నుంచి 2024 వరకు మేము లెక్కతో సహా చెప్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే 10 నెలలు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు కదా ఆదరణ నియోజకవర్గంలో. మేము చెప్తున్నాం, ఒకవేళ రైతు భరోసా అయితేనేమి, నాడు నేడు అయితేనేమి, జగనన్న విద్యా దీవెన అయితేనేమి, జగనన్న విదేశ విద్య అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా ఈరోజు నాకు ఓటు వేయకున్నా పర్వాలేదు, అర్హత ఉంటే ప్రతి కుటుంబానికి పథకాలు చెందాలనే కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి వాలంటీర్ని పెట్టి పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు గతంలో ఏం పీకినారని. కానీ మేము చెప్తున్నాం, గతంలో ఏం మేము చేసినామని మేము చెప్తున్నాం. ఈరోజు రైతు భరోసా కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, నాడు నేడు కావచ్చు, విదేశ విద్య కావచ్చు, లేకుంటే విద్యా దీవెన కావచ్చు, జగన్ ఆసరా కావచ్చు, 108 అంబులెన్స్ కావచ్చు, 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకుంటే ఎన్నో పథకాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈరోజు మాకు చెప్పే కానీ ఈరోజు జగనన్న ఇన్ని చేస్తారని మీ కళలో కానీ ఊహించలేదు. కానీ ఈరోజు మా పార్టీ గురించి కానీ, మా అధినేత గురించి కానీ, మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, మా ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు విరూపాక్షన్న గురించి కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా బాధేస్తుంది. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి పార్థసారథి గారు. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఖబర్దార్. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మీడియా మూర్ఖంగా మేము వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటంటే, నువ్వు ఏం పీకినావని మా ఎమ్మెల్యే అన్నావు కదా, నువ్వేం పీకినావయ్యా ఆదోన్లో 10 నెలలైంది నువ్వు వచ్చి, నువ్వేం పీకినావు? మేము చెప్పినావు కదా మేము చేసిన పథకాలన్నీ, నువ్వేం పీకినావో నువ్వు చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదోన్ నియోజకవర్గంలో మొన్న 2024లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నువ్వు అమలు చేసినావు. ఎలక్షన్ ప్రచారంలో అన్ని చెప్పినావు. ఏమి చెప్పినావు? ఇంటింటికి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఓడిస్తాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నాం 3,000, అది లేదు. మళ్ళీ ప్రతి ఇంటి మహిళకి 1,500 ఇస్తామన్నావు, అది లేదు. బీసీలకి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నావు, అది లేదు. మరి ప్రతి నియోజకవర్గంలో ఇదే సమస్యలు మీరు ప్రచారం చేసి డప్పు కొట్టి అదే డప్పు సవండి పడింది ఈ ఎన్నికల్లో 2 నెలలు. కానీ ఈరోజు గతంలో మీ నాయకుడు అన్నాడు, కూటమి నాయకుడు ఇదే చంద్రబాబు నాయుడు, ముసలమ్మ గాని బటన్ నొక్కుతుంది అన్నారు నీకు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కినాడు. దాదాపుగా డెబిట్ ద్వారా ఎన్ని కోట్లు నేరుగా ₹1 లంచం లేకున్నట్లా ఖాతాలో ప్రతి పేదవాడికి చెందింది. ఆ రోజు పార్టీలు లేవు, కులాలు లేవు, మతం లేదు, ఏమీ లేదు. ఆ రోజు పార్టీలకు అతీతంగా పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు నువ్వు ఆ పార్టీ గురించి కానీ, మా నాయకుడు విరూపాక్షన్న గురించి కానీ నువ్వు మాట్లాడినావు. నీ గురించి మాట్లాడుతున్నారు ఆదోన్లో. నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పినావు. నువ్వు ఫస్ట్ ఆదోన్కి వచ్చి నువ్వు హామీ ఇచ్చిన ఒకటే హామీ, ఆదోన్ ప్రజలందరికీ నమస్కారం, నేను మా అనుబంధంతో పథకాలు అన్ని అమలు చేసుకుందాం, గవర్నమెంట్ న్యాయం చేస్తుంది, నన్ను గెలిపియండి, ఆదోన్ని సస్యశ్యామలం చేస్తాము, ఆదోన్ని నేను బాగుపరుస్తానని నువ్వు అన్నావు. నువ్వు ఇచ్చిన హామీ నువ్వు అమలు చేయలేదు కదా. 10 నెలలు అవుతుంది. నీ ఫ్యామిలీని నువ్వు తీసుకొని వచ్చి మా కార్యకర్తలు కానీ నిన్ను గెలిపించిన కూటమి కార్యకర్తలు ఎదురు చూస్తున్నారయ్యా. నువ్వు ఇచ్చిన హామీనే, సొంతంగా నువ్వు ఇచ్చిన హామీనే కూటమి ప్రభుత్వ నాయకులు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, నీకు సపోర్ట్ చేసిన నాయకులందరూ ఎదురు చూస్తున్నారు. మా పార్థసారథి గారి ఫ్యామిలీ వస్తే మేము టీ తాగాలా, బిస్కెట్ తినాలా, లేదా అన్నం భోంచేయాలా, సరదాగా మా నాయకుడు చెప్పిండు పనులు చేసుకోవాలని. నువ్వు ఇచ్చిన హామీనే నువ్వు అమలు చేయకపోతే మళ్ళీ మా నాయకుడి గురించి ఏం మాట్లాడతావా? 129 హామీలు అమలు చేసి ప్రతి పేదవాడికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏ పాటి అర్హత ఉన్న వాళ్ళకన్నా పథకాలు ఇవ్వాలనే జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ లేదు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే 2000 మీరు ఎన్ని హామీలు ఇచ్చినా, 2024లో మీరు ఎన్ని హామీలు ఇచ్చినా ఆలూరు నియోజకవర్గంలో ఒక కురుక్షేత్రంలో ఎట్లా యుద్ధం అయితే జరుగుతుందో అట్లా యుద్ధాలు ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో
చంద్రబాబు నాయుడు వచ్చిండు, లోకేష్ వచ్చిండు. ఇంత చంద్రబాబు నాయుడు యువకాలం పాదయాత్ర వచ్చింది, లోకేష్ యువకాలం పాదయాత్ర వచ్చి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ప్రచారంలో వచ్చిండు. కానీ మా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బీఫార్మ్ ఇస్తే తీసుకొని వచ్చి నామినేషన్ చేసి పోటీ చేసిండు. కానీ మా ఎమ్మెల్యే గెలిచింది మీరు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని ప్రబోధాలు పెట్టి ఎన్ని జనాల్ని మోసం చేసినా 2850 ఓట్లతో మా ఎమ్మెల్యే గెలిచినంటాయా? పార్థసారథి గారు గుర్తుపెట్టుకోండి, మీరు విరపక్షన్న గోటి కాలికని నువ్వు ఉద్ది కావు. కబద్దార్, నువ్వు విరపక్షన్న గురించి నువ్వు పీకుతావంటే ఆదోని ప్రజలను చిట్టికేసి చెప్తున్నా. కబద్దార్, నీకు పార్థసారథి గారు ఆదోని ప్రజలు నిన్ను ఏం పీకాలో పీకుతారు. రాబోయే రోజుల్లో తొందరలోనే ఉంది, ఆదోని ప్రజలు పీకుతారు. ఈరోజు ఆదోనిలో కానీ అభివృద్ధి నువ్వు మెడికల్ కాలేజీ ఎందుకు ఆగింది తెలుసా? మెడికల్ కాలేజీ మాకు ప్రియతమ నాయకులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అక్కడ బైపాస్ 3 బిట్లు బైపాస్ కంప్లీట్ చేసింది. రాజశేఖర టైంలో 2 బిట్లు వచ్చింది. లాస్ట్ టైం జగనన్న గవర్నమెంట్లో బైపాస్ కంప్లీట్ పనులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, 100 పడకల ఆసుపత్రి వచ్చింది. మళ్ళీ ఇవన్నీ మా ప్రియతమ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు కృషితో వచ్చింది. మళ్ళీ నువ్వేం చేసినావు? ఈరోజు నీ పర్సెంటేజ్ కోసం అన్నీ ఆపినావు. మాకు తెలుదా? సొంతం మీ బీజేపీ నాయకులే బీజేపీ మహిళలు నిన్ను తిడుతున్నారు. ఎందుకు పంపించినారు అబ్బాయికి? మీసం లేదు, టికెట్ ఎవరు ఇచ్చినారు ఈయనకి, ఎందుకు పంపించినారు ఈయనకి అని పంపించినారు. మేము చెప్పరాదు నిన్ను, అన్ని విధాలుగా తెలుసు. నువ్వు ఇస్తే ఏదో జోలో పెట్టుకొని పోయారు, కానీ ఆదోన్లో ఏం చేసేకి నువ్వు రాలేదు. బతికిన వాళ్ళని చంపుతావు, నువ్వు బతికిన వాళ్ళు చంపి రిజిస్ట్రేషన్ చేపిస్తావు, బతికిన వాళ్ళని ఆధార్ కార్డు చేంజ్ చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తావు. ఏ దాంట్లో కమిషనే. ప్రతి నెల వైన్ షాప్కి ₹1,00,000 కమిషనే, ప్రతి నెల బార్కి ₹1,00,000 నీకు కమిషన్ ఇవ్వాలా. ఈరోజు మెడికల్ కాలేజ్ ఎందుకు ఆగింది చెప్పు? నీ పర్సెంటేజ్ వల్ల ఆగింది. కష్టపడి మా ఆయన సాయిప్రసాద్ రెడ్డి అన్న మెడికల్ కాలేజ్ తీసుకొస్తే నువ్వు ఎందుకు ఆపినావు? నువ్వు దమ్ము ధైర్యం అంటే మెడికల్ కాలేజ్ పత్రం స్టార్ట్ చేయి. అప్పుడు నువ్వు మొగోడు అంటాం మేము ఆదోని ఎప్పుడైనా కానీ మొగోడు అని చెప్తాం నీకు. నువ్వు మెడికల్ కాలేజ్ నీ పర్సెంటేజ్ కోసం నీ స్వార్థాల కోసం ఇచ్చేసి మా నాయకుల గురించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకుల గురించి కానీ కబద్దార్ పార్థసారథి గారు నువ్వు మాట్లాడితే నిన్ను ఆదోని నుంచి తరిమి కొట్టే కానీ మేము సిద్ధంగా ఉన్నాము. మా నాయకులు పిలిపిస్తే అని మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు నీకు. నువ్వు ఒక సర్వసభ్య సమావేశంలో నువ్వు పీకలేమంటావా? నువ్వేం పీకినావు వీడు ఆదంలో వచ్చి? నువ్వు సొంతంగా నువ్వు ప్రైవేటంగా నీ ఫ్యామిలీకి నువ్వు హామీ ఇచ్చినావు కదా. నువ్వు ఫ్యామిలీని తీసుకున్నాడు. సెంట్రల్లో మా ఎమ్మెల్యే నా 56 వాటర్ షెడ్లు శాంక్షన్ చేయించాడు. ఇదే మీ సర్వసభ్య సమావేశంలో మీ మినిస్టర్లతోనా కలెక్టర్లతోనా అందరితో కొట్లాడి ఇదే ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షన్న అదే మా సొంత మండలము ఆస్పర్ మండలము కరువు మండలంగా ప్రకటించినాడు. మరి ఇదే ఆలూరు నియోజకవర్గంలో అత్యధిక పట్టిన వర్గాలు ఈరోజు కంది పంట అయితేనేమి, పత్తి అయితేనేమి, ఆమ్దాలు అయితేనేమి, ఆదోని నియోజకవర్గంలో బుడ్లు అయితేనేమి ఇంత అత్తడికి వచ్చిన వర్షాలకు ఎక్కువ దెబ్బతిన్న పంట ఆదోని నియోజకవర్గము. నీకు సెంట్రల్లో అంతో ఇంతో ఉందన్నావు కదా పార్థసారథి గారు, సెంట్రల్లో అంతో ఇంత ఉన్నావు కదా. మరి కరువు మండలంగా ఎందుకు ప్రకటించుకోలేకపోయినావు నువ్వు? నీకు దమ్ము ధైర్యం అంటే కరువు మండలంగా ఎందుకు ప్రకటించలేవు నువ్వు? నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే గతం అన్నీ చెప్తున్నాం లెక్కతో సహా. నీకు దమ్ము ఉంటే రా, ఆర్ట్స్ కాలేజ్కి వస్తావా, శ్రీనివాస భాష సెంటర్కి వస్తావా, ఎంలో ట్రైనింగ్కి వస్తావా? నీకు దమ్ము ఉంటే రా, నేను వస్తా. మా ఎమ్మెల్యేలుగానే వద్దు నీకు, నేను ఒక్కడే చాలు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదోన్లో సాయన్న వద్దు, ఆలూరులో విరూపాక్షన్న వద్దు. నువ్వు మొగడవి అయితే నువ్వు దమ్ము ఉంటే రా, నేను వస్తా. నేను లెక్క చెప్తానికి. వాళ్ళ స్థాయి ఏది వరకు వాళ్ళు ఈరోజు ప్రజాసేవకి కట్టుబడి ఉన్నారు. నువ్వు నమ్మతలేదు. నీకు ప్రజాసేవలో ప్రజానాయకులు విరూపాక్షన్నగా అర్జునుడు ఆలూరు నియోజకవర్గంలో ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు నువ్వు. అంత మంచి వ్యక్తి నాయకుని నువ్వు ఏం పీకినావంటావు నువ్వు? ఈరోజు నువ్వు గతంలో దేవునికొండ కావచ్చు, చిప్పిగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, అట్టడకబడిన ఫ్యాక్షన్తో రక్తం పొడిచిన మండలాలు ఇవి. ఈరోజు రాజశేఖర రెడ్డి అన్న 2004లో అందరినీ తీసుకొచ్చి ఈరోజు సస్యశ్యామలు చేయింది, సస్యశ్యామలమైంది. ఈరోజు దేవునికొండ కావచ్చు, చిప్పిగిరి కావచ్చు, ఆలూరు కావచ్చు. ఈరోజు అందరినీ తానే మాకు నీళ్ళు వచ్చినాయి. గప్పటి మట్టి ఎత్తేసిన నువ్వు సర్వసభ్య సమావేశం అంటావు కదా. నువ్వు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే పార్థసారథి గారు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు మొగనువైతే ఈ అందరినీ కాలు ఎవరు చేసినారు నువ్వు చెప్పు. నేను శ్రీనివాస సర్కిల్లో వస్తా.
ఖబర్దార్ ఇంకోసారి మా నాయకుల గురించి మాట్లాడితే నీ కథే వేరే ఉంటుంది. నువ్వేం హామీలు ఇచ్చినావో ఎన్నికల్లో అవి అమలు చేయి. రాజకీయంగా మాట్లాడదాం. వ్యక్తిగతంగా మాట్లాడితే ఖబర్దార్ పార్థసారథి గారు, నేను చెప్తున్నా, గంపడు మట్టి ఎత్తేలేవన్నావు కదా. ఈరోజు శ్రీశైలం నుంచి శ్రీకాకుళం వరకు నీళ్ళు అందించిన గత ప్రభుత్వం మాది. వైఎస్ఆర్ కుటుంబం ప్రాజెక్టులు కట్టాలన్నా, ప్రాజెక్టులు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్నా, తాగునీరు ఇవ్వాలన్నా, సాగునీరు ఇవ్వాలన్నా